శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్స్ అవి అయిపోయాయా? వంట పనుల్లోకి దిగుదాం అనుకుంటున్నారా? ఇంకా నేను వీడియో చేసేసి అప్పుడు వంట సంగతి ఆలోచిద్దామని చూస్తున్నాను. నిన్న అనూష అని చేస్తూ ఉంటుంది అమ్మాయి. ఆ వంట వీడియోలు పెట్టట్లేదేంటి అని అడిగింది. ఈ మధ్య బాగుండట్లేదు కదా, అందుకు పెట్టట్లేదు. పిల్లలు కూడా పెద్ద ఇష్టపడటం లేదండి. మనం ఏం వండుకున్నామో ఏంటో, నీకు ఓపికున్నా లేకపోయినా నువ్వు తాతగారి కోసం చేస్తావు ఇలా ఇవన్నీ తెలియదు కదా మమ్మీ, ఈ కూర వండావు, ఈ ఫ్రై చేసావు, ఈ పప్పు వండావు, ఇవన్నీ అవసరమా? నీకు ఒంట్లో ఎలా ఉన్నా నువ్వు ఏదో చేసేస్తున్నావు కష్టపడి, అది అందరికీ తెలియదు కదా, వద్దు వంటలు ఎందుకు, నీ టాపిక్ ఏమైనా చెప్పుకో అలా అంటున్నారు. అందుకని కూడా కొంచెం తగ్గించాను. ఏదో వండుతున్నాను కానీ పెద్ద చూపించడం ప్రత్యేకించి. నిన్న కారణం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో బాగుంది కదా, రకరకాల సాసులు వేసి అవన్నీ కాకుండా అని చెప్పాను చూపించి. నేను ఒకప్పుడు నేనేదో చూపించేసి ఇదిలాగా అని ఇప్పుడు చెప్తున్నాను. అది కూడా వండే పద్ధతి. ఒకప్పుడు నా పాత వీడియోలు చూడండి మీరు, అవన్నీ నేను మేకింగే. ప్రతి వంట ఇది ఇలా తయారు చేస్తాం, ఇది ఇలా తయారు చేస్తాం అని అన్నీ చూపించినవే. కాకపోతే పదే పదే ఒక సంవత్సరం పాటు చూపించిన వంటల్ని మళ్ళీ ఇది ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని అవే రిపీటెడ్గా ఏం చూపిస్తాం? ఏదైనా కొత్తది ఏదైనా ఉంటే చూపించవచ్చు కానీ. అందుకని ఈరోజు నేను ఇది వండాను. ఎవరైనా ఆ వంట పద్ధతి తెలుసుకోవాలంటే ఇది ఇలా చెయ్యాలి అని సింపుల్గా చెప్పేస్తున్నాను. కాకపోతే ఒకప్పుడు చేసిన వంటలన్నీ తయారీ విధానమే చూపించాను. ఇప్పటికి కూడా ఎవరైనా ఫలానా వంట తయారు చేసి చూపించండి అంటే తప్పకుండా చూపిస్తాను. అంతకన్నా ఏం లేదు వంటలు చూపించకపోవడానికి కారణం. ఓపికన్నా లేకపోయినా చేస్తున్నావు నువ్వు తాతగారి కోసం, నీకు ఓపిక లేదని తెలియదు కదా అని మన వాళ్ళందరూ అంటూనే ఉంటారు. కృష్ణ ప్రసూన గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎందుకమ్మా దిష్టి మీ వంటలకి అని. అలానే దిష్టి తగిలిపోతుంది అని కాదు, ఏదో చేసేస్తున్నాను. అసలు ఈ మధ్య వీడియోలే రెగ్యులర్గా చేయట్లేదు కదా, అంతకన్నా ఏం లేదు. నిన్న అది బేబీ కార్న్ కొంచెం వెరైటీగా ఉంది కదా అని చూపించాను. మా వారికి చాలా నచ్చింది. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేశారు. పిల్లలు ఉంటే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు సాసులు అవి రకరకాలు ఏవో కొనుక్కొని వేటిలోనే వేసు తిని, లేకపోతే ఏదైనా చేస్తే మా చిన్న కోడలు వాళ్ళు వాటిల్లో ఆ సాస్ అది వాడేవారు. నేను పెద్ద అవేవి వాడను, అలాంటివి ఏం పెద్ద చెయ్యను కూడా. అందుకని అవి సాసుల ఇది నాకు అవసరం ఉండదు. అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో చేశాను అంతే. కానీ బాగుందండి. మీరు కూడా అలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా పిల్లల కోసం. అది పెద్దవాళ్ళు తిన్నా మనకు కూడా బాగుంది, టేస్టీగా ఉంది. అది సంగతి. ఇంకేంటండి, నిన్న విషయానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందరికీ బాధ కలిగించే విషయం కదండి. బాధ పడకుండా ఎవరుంటారు? అంత కఠినాత్మలు ఎవరుంటారు? మన వాళ్ళైతే అస్సలు కాదు. నేను అందరితో చెప్తా, మా సబ్స్క్రైబర్స్ వ్యూయర్సే కాకుండా ప్రత్యేకించి నాకు కొంతమంది కామెంట్ చేస్తారు. వాళ్ళందరూ ఎంతో సంస్కారపూరితంగా చేస్తారు, ప్రతిదానికి స్పందిస్తారు. నాకు బాగాలేదన్నా లేదన్నా చెప్పిన టాపిక్ మీద ఏంటి అన్నది కూడా వాళ్ళు చక్కగా వివరణగా మాట్లాడతారు అని. ఒక 2 రోజులు ఏం చేయకపోతే ఏమ్మా బాగున్నారా, ఏంటి హెల్త్ బాగుందా, హెల్త్ జాగ్రత్త అని చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాను. మీ అందరి గురించి కూడా చెప్తూ ఉంటాను. మా వారికి చెప్తూ ఉంటా పదే పదే, మా పిల్లలకి చెప్తూ ఉంటాను. అది అందరికీ చెప్తే అదేదో గొప్ప అనుకుంటారు కదా, అందుకని అందరికీ అయితే ఏమి చెప్పను. మా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటాను మీ గురించి. మీరందరూ అంత అలవాటైపోయారు కదండి చాలా. అది మీరెవరైనా నిన్న అలాగే మన శ్రీదేవి గారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారట, లేట్గా కామెంట్ పెట్టారు. అయితే శ్రీదేవి గారు, విజయలక్ష్మి గారు వీళ్ళంతా వెంటనే కామెంట్ చేస్తారు. కృష్ణ ప్రసూన్ గారు వెంటనే వంటకి వాటికి వెంటనే పెట్టేస్తున్నారు. ఆవిడ బాగున్నాయని చెప్పి ఆవిడకి పాపం చాలా ఇష్టం నేను చేసినవి. అలాగా కొంతమంది జయలక్ష్మి గారు వీళ్ళంతా వెంటనే ఇమీడియట్గా ఒక 10 minutesలోనే వచ్చేస్తుంది నాకు వాళ్ళ నుంచి. నేను వీడియో అప్లోడ్ చేసిన 10 minutesకే. అయితే ఆ రోజంతా ఆవిడ చేయలేదు పాపం. రాత్రి 11ంటికి నేను అనుకుంటానని
చేశారు ఆవిడ. ఏదో ఫంక్షన్‌కి వెళ్ళారట అని. అలా మీ అందరి అభిమానం నేను ఎలా మర్చిపోతానండి. హైదరాబాద్ వస్తాను. శ్రీదేవి గారు హైదరాబాదే, వల్లి గారు హైదరాబాదే, విజయలక్ష్మి గారు హైదరాబాదే, అందరినీ కలుద్దాం అనుకున్నాను. ఇదిగో మే నెలంతా మాకు బాలేదు. నెక్స్ట్ నాన్నగారికి కూడా, మా వారు కూడా మొన్న జ్వరంతో నీరసపడ్డారు బాగా. మా నాన్నగారు కూడా ఒకరోజు కులాసాగా ఉంటున్నారు, ఒకరోజు కొంచెం తేడాగా ఉంటున్నారు. ఈ నీరసంగా ఉన్న ఆయన్ని ఇద్దరు వదిలేస్తే మేనేజ్ చేసుకోవడం వాళ్ళకి కష్టం కదా. సరే ఎప్పుడో వెళ్ళొచ్చులే అన్నీ బాగున్నప్పుడు. పిల్లలైనా కనపడుతున్న అవసరమైతే కనపడతారు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా వచ్చి చేసేది ఏముంది అంటే, మా వాళ్ళంతా హైదరాబాద్, మా పిన్నిని మా వాళ్ళందరినీ కూడా కలుద్దాము, మా మేనమామల్ని వాళ్ళను అని అనుకున్నాను. కానీ ప్రస్తుతం వచ్చే పరిస్థితిగా లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు. పాపం విజయలక్ష్మి గారు వస్తామా అని అడిగేవారు. మేలో వస్తా అన్నారు కదా, మేలో వస్తా అన్నారు కదా, అయితే అవ్వలేదు. నిన్న సీరియల్స్ విషయంలో మార్పు వస్తే బాగుండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యమైన వాళ్ళవి, అది మగవాళ్ళవనండి, కందుకూరి వీరేశ, ఇదివరకు దూరదర్శన్లో అలాంటివి వచ్చేవి. కానీ మామూలు దాంట్లో కూడా తలో ఛానల్లో మంచి మంచివి రావచ్చు. లేదా వద్దు, మామూలు సోషల్ సీరియల్సే, అమ్మమ్మ.com, అమృతం, లయ, రాధమధు అలాంటివి వచ్చినా సోషల్వి బాగుంటుంది. అంతేగాని కక్షలు కార్పణ్యాలు ఉన్న సీరియల్స్ ఆడవాళ్ళ అంత తలదించుకునేలా ఉంటున్నారా ఆడవాళ్ళు? అందుకని ఆడవాళ్ళే అలాంటి సీరియల్స్ ఉంటే వాళ్ళే అవాయిడ్ చేసుకుని చూడడం మానేయాలి. ఎప్పుడైతే అందరూ చూడడం మానేశారో రేటింగ్ పడిపోతుంది కదా. పడిపోయి వాళ్ళే అవును అని వేరే రకం సీరియల్స్ తీస్తారు. అది అందుకని మార్పు మనలో ముందు రావాలి. వాళ్ళు తీసేస్తున్నారని ఇంకోళ్ళ మీద నిందేసి బదులు ముందు మనలో మార్పు రావాలి. అంతే, ఏ విషయానికైనా అంతేనండి. ముందు మార్పు ఒకళ్ళలో బయలుదేరితే, ఒక పాట ఉండేది ఇదివరకు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఆ పాట చాలా ఏళ్ల క్రితం. రేవతి అందులో, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుకు అని. అలాగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టి, నేనైతే సీరియల్స్ చూడడం మానేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాంటి క్రూయల్ మెంటాలిటీ ఆడవాళ్ళకున్నవి, మన ఆడవాళ్ళని కించపరిచే సీరియల్సే అవి అనుకుని చూడడం మానేస్తే చక్కటి సోషల్ సీరియల్స్ వస్తాయి. అంటే వాళ్ళకి ఇలాంటి, నిన్న నేను చెప్పిన డొక్కా సీతమ్మ గారు ఇలాంటి వాళ్ళ గురించి తీస్తే క్లిక్ అవ్వదు, ఎక్కువ డబ్బు రాదు అని వాళ్ళ ఉద్దేశం ఉంటే సోషల్ సీరియల్స్లోనే మంచి సీరియల్స్ తీయచ్చు. మనుషులు మంచిగా ఉన్న సీరియల్స్. అది మనుషులందరూ ఆడవాళ్ళందరూ దుర్మార్గంగానే ఉన్నారా? అది ఎవరికి ఆడవాళ్ళు ఆలోచించుకుని అలాంటివి అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. మన ఆడవాళ్ళ గురించి ఇలా తీస్తున్నారు, అలాగే మగవాళ్ళు కూడా. ప్రతి మగవాడికి ఇద్దరు పెళ్ళాలు ఉంటున్నారా? అక్రమ సంబంధాలు ఉంటున్నాయా? ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు కూడా సీరియల్స్ చూస్తున్నారు. సో ముఖ్యంగా రిటైర్ అయిపోయిన మగవాళ్ళకి ఆడవాళ్ళని మించి అదే పని. అది అందుకని ఈ సీరియల్స్ గోల వదిలితే బాగుంటుంది. ఈ టీవీలో ఒకప్పుడు స్టార్టింగ్ అప్పుడు మంచి మంచి సీరియల్స్ వచ్చేవి. లేదో లేడీ డిటెక్టివ్ అని, పోపులు పెట్టని, అలాంటివి నేను చెప్పేది. అలా అంతరంగాలు అలా కొన్ని ఏళ్ల పాటు కొనసాగే సీరియల్స్ కాదు. ఒక సీరియల్ మొదలుపెట్టి కొన్నాళ్ళు తీసేసి అది ఆపేసి మళ్ళీ కొత్తది తీయాలి. ఒకే సీరియల్ని సంవత్సరాల తరబడి సాగదీయకూడదు. అదండి సంగతి. ఇంకేంటి, మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందాం. మరి అందరూ సుఖంగా ఉండాలి, అందరి మనస్తత్వాల్లోనూ మార్పు రావాలి. ఇది కలియుగంలో ఇలాగే ఉంటుంది, బ్రహ్మంగారు ఇలాగే చెప్పారు అని చెప్పి గుడ్డిగా దాన్నే ఫాలో అయిపోతే ఎవరు ఏం చేయలేరు. నేను చెప్పాను మీ అందరికీ కూడా, రోజు పూజ అయిన తర్వాత ఒక మాట, మన భరతమాత బాగుండాలి, మన దేశంలో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అని రోజు మన దేశం ఇంతే, ఈ మనుషులు ఇంతే, ఎవడు మార్చలేడు అని తిట్టుకునే బదులు అందరూ మారాలి అనుకుంటే ఆ మార్పు ఎప్పటికైనా అవుతుంది. అది ఒక నిరాశ భావాన్ని ఈ విశ్వంలోకి పంపి బదులు
ఆశాభావాన్ని పంపితే విశ్వం తప్పకుండా అది స్వీకరిస్తుంది. అది 10 మందితో కూడినది 100,000 మంది అదే అనుకుంటే అది తప్పకుండా నిజమవుతుంది. నా మాటను తేలిగ్గా కొట్టిపడేయద్దు. ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి? మీ స్నేహితురాలు విజయ పన్నాల.